ఈ వీడియోలో వరి నాట్లు వేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. అంటే వరి నాట్లు వేసినాక పొలంలో కొంగలు వాలి ఆ నాటును తొక్కుతవి. ఇంకా నాటు వేసే ముందు అడుగు మందు గురించి, ఇంకా గడ్డి మందు గురించి, మరీ ముఖ్యంగా వరి నాట్లు వేసినాక మొగి పురుగు మరియు కాండం తొలుచు పురుగు గురించి, దాని నివారణ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, వరి నాటు వేసినాక కొంగలు పొలంలో వాలకుండా ఉండాలంటే పొలం చుట్టూ అంటే ఒడ్డు పక్కన పత్తి అంటే దూది ఒక్కో బుగ్గ పత్తిని 3 నుంచి 4 మీటర్ల దూరంలో పొలం గట్టున వేసుకోవాలి. అలా వేయటం ద్వారా కొంగలు మీ పొలంలో అస్సలు వాలవు. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి, పెద్ద ఖర్చేం కాదు కదా. ఈ విషయం తెలియక చాలామంది ఇలాంటి సంచులకు కట్టెగట్టి ఊపడం, లేదా ఒక మనిషి రోజంతా పొలం కాలనే కావాలి ఉండాల్సిందే. ఒకసారి నేను చెప్పిన ఈ ట్రిక్ ఉపయోగించి చూడండి. ఇంకా వరి నాటు వేసే ముందు నేనైతే 20-20 వేస్తున్నా, అది కూడా 6 ఎకరానికి 6 బస్తా వేస్తున్నా. ఇంకా గడ్డి మందు విషయానికి వస్తే, గడ్డి మందు వరి నాట్లు వేసినాక 3 నుంచి 5 రోజుల మధ్యలో వేసుకోవాలి. ఎలా అంటే ఎకరానికి 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. నేను వాడుతున్న గడ్డి మందు వచ్చేసి కోరమండల్ గ్రోమర్ వాళ్ళది లోరెట్ ప్రోటిల్లా క్లోర్ 50% టెక్నికల్ ఉంటుంది. ఇది ఎకరానికి 600 ml 20 కిలోల ఇసుకలో కలిపి పొలమంతటా సరిపోయేలా చల్లుకోవాలి. ఇలా చల్లుకోవడం ద్వారా వరిలో కలుపు సమస్య అనేది 1 నెల రోజుల దాకా అసలు రాదు. మరి ముఖ్యంగా గత సంవత్సరం నుండి వరిలో కాండం తొలుచు పురుగులు ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. దీని యొక్క నివారణకు 15 రోజుల వయసున్న పిలక దశలో ఉన్న వరి పైరులో ఈ యాసంగిలో తప్పకుండా ఎకరానికి కార్బోఫురన్ 3G గుళికలు 10 కిలోలు, లేదా కాటాప్ హైడ్రాక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు, లేదా క్లోరంట్రానిలిఫోల్ 0.4G గుళికలు 4 కిలోలు ఒక 20 నుంచి 25 కిలోల ఇసుకలో కానీ యూరియాలో కానీ కలిపి బురద పదునులో చల్లుకోవాలి. అంటే పొలంలో నీళ్లు తీసేసి తర్వాత చల్లుకోవాలి. అలాగే ముగి పురుగు నివారణకు 10G గుళికలు లేదా సేంద్రియ ఆర్గానిక్ ఎరువులని కొంతమంది రైతులకు అంటగడుతున్నారు. వాటిని యూరియాలో కలిపి చల్లితే సరిపోతుందని చెబుతున్నారు. అవి వేసుకోవడం ద్వారా ఎలాంటి ఉపయోగం అయితే లేదు. రైతులు అదొకటి గమనించగలరు. గత 2 సంవత్సరాల నుండి పురుగుల ఉధృతి అధికంగా ఆశించి నష్టపరుస్తుంది. కనుక వరి పంట చిరుపొట్ట దశలో రెక్కల పురుగుల ఉధృతి గమనించినట్టయితే కాటాప్ హైడ్రాక్లోరైడ్ 50% ఉంటుంది. 2 గ్రాములు లీటర్ నీటికి లేదా ఎకరానికి 40 గ్రాములు వాడుకోవాలి. లేదా ఎకరానికి క్లోరంట్రానిలిఫోల్ 0.3 ml లీటర్ నీటికి ఎకరానికైతే 60 ml వాడుకోవాలి. లేదా ఐసోసైక్లోక్లోరైమ్ 0.6 ml లీటర్ నీటికి లేదా ఎకరానికైతే 120 ml వాడుకోవాలి. ఇలా చేయడం ద్వారా ముగి పురుగును పూర్తిగా నివారించవచ్చును. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్.